అజయ్ పెళ్లికి ఒప్పుకోవడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేత్ర నవ్వుతూ రాధ వైపు చూసింది. అజయ్ రాధికలను చూసి మురిసిపోతూ కనిపించింది. పక్కకి చూసేసరికి కృష్ణగారు ఆరాధనగా రాధనే చూస్తూ కనిపించారు. నేత్ర ఆలోచిస్తూ ఉండిపోయింది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఉండుంటే ఎంత సంతోషంగా ఉండేవారు. కానీ లేనిపోని పంతాలతో వీళ్లను దూరం చేసి వాళ్ల ప్రేమని సమాధి చేసేశారు. అత్తమ్మ జీవితంలో ఎలాంటి ఆనందం లేకుండా చేశారు. ఛ, నాకు అత్తమ్మ వాళ్ళ నాన్నను చూస్తే బాగా కోపం వస్తుంది. బ్రతికుంటే నా చేతుల్లో అయిపోయేవారు. ఏం చేస్తాం, చచ్చి బ్రతికిపోయాడు. జై నేత్రను గమనించి చెయ్యి పట్టుకున్నాడు. ఏమైంది నేత్ర? ఏం లేదండి, స్వీట్ చేసి తీసుకురానా? అనుకున్నాను నువ్వు దాని గురించే ఆలోచిస్తూ ఉంటావు అని. మళ్ళీ కిచెన్లో దూరిపోదామనా? ఏం అవసరం లేదు, బయట నుంచి ఆర్డర్ చేస్తాలే. అది కాదండి. జై కోపంగా ఒక లుక్ ఇచ్చేసరికి సైలెంట్గా కూర్చుంది. అజయ్ వెళ్ళి రాధ పక్కనే కూర్చున్నాడు. రాధిక కృష్ణ దగ్గరికి వచ్చి కూర్చుంది. రాధ అజయ్ తల నిమురుతూ తన చెయ్యి పట్టుకుంది. ఏరా, ఇప్పుడు ఓకేనా? ఓకే రాదమ్మా. నవ్వుతూ ముందుకు చూసేసరికి కృష్ణ తననే చూస్తూ ఉన్నాడు. ఇద్దరి చూపులు ఒకేసారి కలుసుకోవడంతో కంగారుగా చూపు తిప్పుకున్నారు ఇద్దరు. కృష్ణ నార్మల్గా రాధికతో ఏదో మాట్లాడుతున్నాడు. రాధ మాత్రం నార్మల్గా ఉండలేకపోతోంది. మా, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు జై, ప్రయాణం చేసి వచ్చాను కదా, కాస్త అలసటగా ఉంది అంతే. ఓ, అది సరే. అజయ్ పెళ్ళి పెద్దగా ఉంటావని నిన్ను ఊరి నుంచి రమ్మంటే నువ్వేంటి రాధికా వాళ్ళ నాన్నతో ఏం మాట్లాడడం లేదు? ఏం మాట్లాడాలి? అదే అమ్మా, నార్మల్గా పెళ్ళికి కావలసిన ఏర్పాట్లు అవి ఇవి ఉంటాయి కదా. రాధ మౌనంగా ఉండడంతో కృష్ణే సమాధానం చెప్పాడు. అవన్నీ ముహూర్తాలు పెట్టాక మాట్లాడుకుంటారు జై, అప్పుడు చూద్దాం. ఇప్పుడు మేము బయలుదేరుతాం. అలాగే, ముహూర్తాలు పెట్టించి కబురు చేస్తాను. తలదించుకునే సమాధానం చెప్పింది రాధ. సరే. కృష్ణ రాధిక అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయారు. రాధ నవ్వుతూ అజయ్ తల చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచింది. నేను చెప్పానా నీకు మంచి అమ్మాయి దొరుకుతుంది అని? నేను చెప్పాగా మా రాధమ్మ కోరుకుంటే జరిగి తీరుతుంది అని. కానీ రాధమ్మ, అసలైన విషయం ఏమిటంటే నా కాబోయే భార్య పేరు నీ పేరు ఒక్కటే కావడం చాలా విచిత్రంగా ఉంది కదా. అజయ్ మాటలకి రాధ స్మైల్ ఇచ్చి మౌనంగా ఉండిపోయింది. నేత్ర తనని గమనిస్తూనే ఉంది. మా మావ దానికి ఆ పేరు ఎందుకు పెట్టాడో తెలియదు కానీ నాకు మాత్రం ప్రతి క్షణం మా రాధమ్మే గుర్తొస్తోంది. సరేలే, రేపు పంతులు గారికి కబురు పెడతాను. ఇక నువ్వు ఇక్కడే ఉండు. జై నేత్ర, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మళ్ళీ రేపటి నుంచి ఆఫీస్ పనులతో బిజీగా ఉంటారు. అలాగే మా. నేత్రను తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు జై. రాధ అజయ్ వైపు తిరిగింది. నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోరా. సరే రాదమ్మా, ఏదైనా అవసరం అయితే పిలువు. అలాగే. అజయ్ నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. రాధ మనసంతా భారంగా అనిపిస్తోంది. అక్కడి నుండి గదిలోకి వచ్చి బెడ్ మీద కూలబడింది. ఆలోచనలతో మైండ్ అంతా గందరగోళంగా మారింది. తను ఎంత నార్మల్గా ఉందామనుకున్నా కృష్ణ ముందు నార్మల్గా ఉండలేకపోతుంది. ఆలోచిస్తూనే బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకుంది. జై బాల్కనీలో నిలబడి ఫోన్ మాట్లాడుతున్నాడు. నేత్ర గదిలోనే కూర్చుని ఆలోచిస్తుంది. పాపం, అత్తమ్మని చూస్తే జాలేస్తుంది. ఎన్ని సంవత్సరాలైనా ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడం కష్టమే కదా. ఇన్ని సంవత్సరాలుగా అత్తమ్మ మనసులో చాలా బాధని మోస్తున్నారు. ఇప్పుడైనా హ్యాపీగా ఉంచుదామంటే ఆ ధీరజ్ గారు ఏదో ఒక రకంగా అత్తమ్మను బాధ పెడుతూనే ఉన్నారు. ఏం చేయాలి? జై ఫోన్ కట్ చేసి నేత్ర పక్కన కూర్చుని ఏదో మాట్లాడుతున్నాడు. కానీ అవేమీ నేత్ర వినిపించుకోవడం లేదు. నేత్ర, ఏయ్ నేత్ర. ఏంటండి, ఏం ఆలోచిస్తున్నావు అంతగా? నేను చెప్పింది విన్నావా లేదా? సారీ అండి. ఏం చెప్పారు? వసు ఫోన్ చేసింది. 4 రోజుల్లో తన పెళ్ళి. రేపు ఇంటికి వచ్చి కార్డు ఇస్తాను అంది. ఓ అవును కదా, మర్చిపోయాను. దానికి ఏదైనా గిఫ్ట్ తీసుకోవాలండి. అలాగే, కానీ నువ్వెందుకు అలా ఉన్నావు? అంతా ఓకేనా? ఓకే. నాట్ ఓకే. నువ్వేదో విషయంలో మదన పడుతున్నావు. చెప్పు నేత్ర, ఏం జరిగింది? నేత్ర నవ్వుతూ జైని హత్తుకుంది. నిజంగా ఏం లేదు. అజయ్ అన్నయ్య పెళ్లి గురించి ఆలోచిస్తున్నా. రాధిక చాలా మంచి అమ్మాయి. నువ్వేం కంగారు పడకు. అజయ్ పెళ్ళి ధూమ్ధామ్గా జరిపిస్తాను.
ఎలాగో మన పెళ్ళి తెలియకుండానే జరిగిపోయింది. వాడి పెళ్ళి మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా హడావిడి చేద్దాం. సరే, అలాగే చేద్దాం. వాడి తరపున అన్ని కార్యక్రమాలు జరిపించడానికి మనిద్దరం ఉన్నాం. కానీ పాపం రాధిక మదర్ లేరుగా. కృష్ణగారు ఒక్కరు ఎలా మేనేజ్ చేసుకుంటారో. పాపం రాధిక వాళ్ళ మామని చాలా మిస్ అవుతుంది కదా. రాధిక అమ్మా నాన్న చేతుల మీదుగా పెళ్లి జరిగితే ఎంత బాగుంటుంది చెప్పు. జై మాటతో నేత్రకు ఏదో తట్టింది. జైని చూసి నవ్వుతూ గట్టిగా హత్తుకుని చెంప మీద ముద్దు పెట్టింది. జై ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. లవ్ యూ అండి, నిజంగా మీరు చాలా గ్రేట్. గ్రేటా? ఏమైందే నీకు? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, ఈ సడన్ షాక్లేంటి? ఏం, నా మొగుడిని నేను ముద్దు పెట్టుకోకూడదా? ఎందుకు కూడదు? కోవచ్చు. కానీ నేను ఎప్పుడు అడిగినా తర్వాత అని తప్పించుకుంటావు. ఇప్పుడు అడగకుండానే ఎందుకు ఇస్తున్నావు? ఇవ్వాలి అనిపించింది, ఇచ్చాను. ఆహా, ఇంకేమనిపిస్తుంది? ఇంకా నిద్రపోవాలి అనిపిస్తుంది.